చైనా మాంజా అమ్మితే తప్పు, కొంటే ప్రాణాలకు ముప్పు. అందుకే చైనా మాంజా అమ్మకాలపై పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు ఆ మాంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చిన్నారులు పతంగులు కొనే టైంలోనే చైనా మాంజాని తిరస్కరించాలంటున్నారు పోలీసులు. నిషేధిత చైనా మాంజాని విక్రయిస్తే జైలే అని చెప్తున్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ అందే శ్రీనివాసరావు. నిన్న చైనా మాంజా అమ్ముతున్న 12 మందిని అరెస్ట్ చేశారు. 15 లక్షల రూపాయల విలువైన నిషేధిత మాంజాన్ని సీజ్ చేశారు. పతంగుల పండుగ వచ్చిందంటే నిషేధిత చైనా మాంజాతో ప్రమాదం పొంచుంటుంది. గతేడాది ఒక జవాను చైనా మాంజాకి బలైన ఘటన ఇంకా అందరినీ వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నిషేధిత మాంజాని అమ్ముతున్న వారిపై కొరడా జులిపిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ, గుజరాత్, ముంబైల నుంచి ఈ మాంజా తరలిస్తున్నట్లు గుర్తించామంటున్నారు శ్రీనివాసరావు. చైనా మాంజా గురించి పోలీసులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. హైదరాబాద్ పాత బస్తీతో పాటు అనేక ప్రాంతాల్లో నిషేధింపబడ్డ చైనా మాంజా పెద్ద ఎత్తున అమ్ముతున్నారు. ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా ఉంచి దాడులు చేసి స్వాధీనం చేసుకున్న పరిస్థితి. పక్క రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున మాంజా తీసుకొస్తున్నారనేసి చాలా కాలం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి. ఈ మధ్యకాలం అయితే ఏకంగా ఆన్లైన్లో తెప్పిస్తున్నారనేసి కూడా పోలీసులు అయితే గుర్తించారు. సార్, మొన్నటి వరకు అయితే ఏకంగా బుకింగ్ చేసుకుని మాంజా తెప్పించేవాళ్ళు, ఇప్పుడు ఏకంగా ఆన్లైన్లో తెప్పిస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో చేసినా కూడా ఇప్పుడు సేఫ్టీ లేదనేసి ఒక హెచ్చరిక అయితే మీరు జారీ చేసిన పరిస్థితి. హెచ్చరిక కాదండి, మేము కూడా వాళ్ళు ఏదైతే మార్గంలో దీన్ని అమ్మటానికి ప్రయత్నం చేశారో మేము కూడా అదే మార్గంలో వెళ్ళి ఇవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళు ఏం చేస్తున్నారో మేము అదే మార్గంలో వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఈ ఆన్లైన్లో చేసే వాళ్ళ ఆటలు కూడా ఇక సాగవు. వ్యాపారస్తులకు మేము మా కమిషనర్ గారి ఇచ్చినటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. హ్యూమన్ లైఫ్స్కి కానీ, తర్వాత ఈ పశుపక్షాదులకు కానీ, తర్వాత ఎన్విరాన్మెంట్కి కానీ ఏదైతే నష్టం కలిగిస్తున్నదో దీన్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ బ్యాన్ చేసిన దాన్ని అమ్మిన వాళ్లకు ఈ చట్ట ప్రకారం, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము శిక్ష 7 సంవత్సరాల వరకు శిక్ష ఉంది. దీంట్లో ₹1,00,000 జరిమానా ఉంది. మొదటి తప్పుకు ఒకటే రోజు 1500 మాంజాల వరకు పట్టుకోవడం జరిగింది. ఈ డిసెంబర్ నుంచి మేము చేసిన దాడులలో దాదాపుగా 6500 వరకు పట్టుకోవడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఇది మీరు దీన్ని టైట్గా పట్టుకోండి. దీన్ని టైట్గా పట్టుకొని మీరు గుంజితే మీ చెయ్యి కూడా తెగిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఏలుకు సంబంధించింది ఇది కూడా. ఇగో నేను నిన్న ఇది చేసేటప్పుడు కొంచెం చూద్దాం ఎలా ఉంటుందని చూస్తే నా చెయ్యికి కూడా చిన్న గాయం కలుగుతుంది. ఇది ఇప్పుడు మనం పెద్దవాళ్ళము, మన పరిస్థితి ఇలా ఉంటే చిన్నపిల్లలు వాళ్ళు చాలా మృదువుగా ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఇక్కడ తగిలినప్పుడు ఇది ఈజీగా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది టైట్గా ఉన్నప్పుడు ఇది తగిలితే ఆటోమేటిక్గా అది కత్తి కంటే పదునుగా తెగిపోయే అవకాశం ఉంది. చాలా ప్రమాదకరమైంది. తెలియకుండానే మనం సమాజానికి మన ప్రాణహాని కలిగిస్తున్నట్టుగా ఇది 100% ప్రాణహాని కలిగించే వస్తువు. నిన్న జరిపిన దాడులలో ఒక 12 మంది వరకు అదుపులో తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎక్కువ సప్లై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కోట్లాది రూపాయలు అమ్ముడుపోయే మాంజా పక్క రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు. ఇక్కడ ఆన్లైన్లో అమ్ముతున్నారని కూడా పక్కా సమాచారం, పక్కా నిఘా పెట్టి మేము అరెస్ట్ చేశామనేసి టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.